నీ కయ్యికలే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి విశ్వ తొందరగా రెడీ అవ్వు సరేరా ఆల్రెడీ చూసేసానన్నయ్య చూసేసావా పోయింది నా పరువంతా మట్టిలో కలిసిపోయింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నయ్య తోరణం కడితే పరువు పోతుందా చూడు నవీన్ నేనెవర్ని సత్తిపండు పేరు కాదు పొజిషన్ ఏంటి ఈ ఇంటి అల్లుడిని ఇంటల్లుడు ఎక్కడైనా పనిచేస్తాడా పని చేస్తే తప్పేం కాదన్నయ్య కానీ మీరెందుకు తోరణాలు కడుతున్నారు మేడం చెప్తే చెయ్యాలి నవీన్ తప్పదు ఎవరా మేడం సాంబవి అని మాత్రం చెప్పకనయ్యా ఎందుకంటే తను నీకు ఇలాంటి పనులు చెప్పదు నేను మేడం అన్నానా మేడం కాదు నవీన్ ఏదో నోరు జారా అన్నాను సడన్ గా అరేంజ్ చేసిన ఫంక్షన్ కదా కొంచెం టెన్షన్ లో ఉన్నాను అంతే ఏ పని చేయాలో అర్థం కావట్లేదు అందుకే తోరణం కడుతున్నాను అనయ్య మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను ఈ మధ్య నువ్వు సాంభవి సంధ్య చుట్టూనే తిరుగుతున్నారు ఎందుకని పైగా తను చెప్పిన పనులన్నీ చేస్తున్నారు ఏదో టైం పాస్ అవ్వక సంధ్య చెప్పిన పనులు చేశాం నవీన్ అంతకుమించి ఏం లేదు లేదన్నయ్య నాకేదో నీ మీద అనుమానంగా ఉంది సంధ్య మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి పనులు చేస్తుందా అని నీకు దండం పెడతా నవీన్ ఇక ఆ విషయం వదిలే నాకు లోపల వేరే పనుంది తీసుకో ఈ తోరణాలు నువ్వే కట్టేసే శ్రీవారు ఇంతకుముందు నువ్వు నా ముందుకొస్తే నా మనసుకెంతో సంతోషంగా హాయిగా ఉండేది కానీ ఇప్పుడు లేదు నేనేం మారలేదు శ్రీవారు కానీ మీరే పూర్తిగా మారిపోయారు నేను మారిపోవడానికి కారణం నువ్వే శ్రావణి నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆ ముసుగు మనిషి గురించి చెప్పేదానివి శ్రీవారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నాకు ఆ ముసుగు మనిషి గురించి తెలియదు అంటే నేను నిన్ను అపార్థం చేసుకుంటున్నానని అనుకుంటున్నావా చాలు శ్రావణి నువ్వు ఆ ముసుగు మనిషి మీరేం ప్లాన్ చేసినా సరే మా పిన్నికి ఏం కానివ్వను అసలు నిన్ను చూస్తూ ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళిపోయాను పిన్ని మాట కాదనలేక తిరిగి రావాల్సి వచ్చింది అయినా పర్వాలేదు ఈ ఇంటికి ఇంకో వారసుడు విశ్వ రాబోతున్నాడు పిన్ని వాణ్ణి దత్తత తీసుకున్న తర్వాత అన్ని విశ్వకు అప్పగించి ఈ ఇంటికి దూరంగా ఉంటూనే నేను మా పిన్నిని కాపాడుకుంటాను లేదు శ్రీవారు అలా జరగకూడదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వద్దంటున్నావా లేదంటే దత్తత కార్యక్రమం జరగకూడదు అంటున్నావా మీరు బయటికి వెళ్ళిపోకూడదు దత్తత కార్యక్రమం కూడా జరగకూడదు దత్తత కార్యక్రమం ఎందుకు జరగకూడదు అది నాకు ఇష్టం లేదు శ్రీవారు దయచేసి నా మాట వినండి అయితే నువ్వు నాతో పాటు రా శ్రీవారు హలో అశ్విని మీ అన్నయ్యతో చెప్పి మా అన్నయ్య గురించి ఎంక్వైరీ చేయిస్తావా సరే దీపా థ్యాంక్ యూ అశ్విని ఉంటాను అమ్మా దీప నువ్వేం కంగారు పడకు నా అనుచరులు స్నేహితులు మాత్రమే కాదు
మన రాజేష్ ఎక్కడున్నాడో కనుక్కోమని పోలీసులకు కూడా చెప్పానమ్మా. మన రాజేష్ ఎక్కడున్నా కూడా వెతికి పెడతామన్నారు. విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే అన్నయ్య ఎక్కడున్నాడో తప్పకుండా తెలుస్తుంది నాన్న. అమ్మా దీప, ఇక నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచించుకో. నువ్వు భోంచేసి మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. నాకు కొంచెం ఊళ్ళో పనుంది, నేను వెళ్ళొస్తానురా. అలాగే నాన్న. చెప్పరా. అయ్యగారు, విశ్వాన్ని దత్తత తీసుకునే కార్యక్రమం ఈ రోజే జరుపుతున్నారు. ఓ, ఆ ఇంద్రాణి అప్పుడే గేమ్ స్టార్ట్ చేసిందన్నమాట. సరే, నేను చూసుకుంటానులే. ఏమైంది నాన్న? విశ్వాగాన్ని దత్తత తీసుకునే కార్యక్రమం ఈ రోజే జరిపిస్తున్నారంటమ్మా. రేపు జరగాల్సిన కార్యక్రమం ఈ రోజుకు షిఫ్ట్ చేసిందంటే ఆ ఇంద్రాణి ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. అదేంటి నాన్న, పంచాయతీకి రాకుండా ఈ కార్యక్రమాలేంటి? ఇప్పుడు నాకు అర్థమైంది దీప. ఈ పంచాయతీని తప్పించడానికే ఇంద్రాణి ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తుందన్నమాట. లేదంటే ఆ ఇంద్రాణి దాచిన గుట్టంతా కూడా ఊరందరి ముందు బయట పెడతాను కదా, అందుకే ఇలా చేసింది. నాన్న, ఆ ఇంద్రాణి తప్పించుకోవడానికి వీల్లేదు. తను ఎన్ని ఎత్తులు వేసినా మీరు తనకంటే అడ్వాన్స్డ్గా ఆలోచించి ఈ పంచాయతీ నిర్వహించాల్సిందే. ముందు అక్షయ్కి అధికారం వచ్చేలా చెయ్యండి నాన్న. లేదంటే ఆ విశ్వాన్ని కూర్చోబెడుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే తల్లి. కానీ ఆ ఇంద్రాణిని పంచాయతీకి రప్పించడం ఎలాగన్నది నాకు అర్థం కావట్లేదురా. నాన్న, ఇప్పుడు ఆ ఇంద్రాణి రాలేదంటే ఆ ఇంద్రాణి దగ్గరికే పంచాయతీ పెద్దల్ని తీసుకెళ్ళండి. అక్షయ్ ముందు ఆ విశ్వ గురించి అన్ని విషయాలు చెప్పండి నాన్న. అప్పుడు ఆ దత్తత కార్యక్రమం ఆగిపోతుంది. నిజమేనమ్మా. నాన్న, వాళ్ళు విశ్వాన్ని దత్తత తీసుకుంటే అక్షయ్ సమస్యల్లో పడినట్టే. నువ్వు చెప్పింది నిజమే దీప. ఇప్పుడే ఊరి పెద్దల్ని తీసుకొని ఇంద్రాణి ఇంటికి వెళ్తాను. నీ మనసులో ఏముందో నాతో చెప్పడం కాదు, మా పిన్నితో చెప్పు. ఏమైందమ్మా? అత్తయ్య, ఈ దత్తత కార్యక్రమం జరగడం నాకిష్టం లేదు. దీన్ని ఇక్కడితో ఆపేయండి. చూసారా పిన్ని, చూసారా మీ నిర్ణయాన్ని కూడా ఎలా ఎదురు చెప్తుందో. శ్రావణి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పలేను. కానీ దత్తత కార్యక్రమం జరగడం మాత్రం నాకిష్టం లేదు. దత్తత కార్యక్రమం జరగకూడదంటే అసలు ఏంటి నీ ఉద్దేశం? విశ్వాన్ని దత్తత ఎందుకు తీసుకుంటున్నారో పిన్ని వివరంగా చెప్పింది కదా, అయినా కూడా నీకు అర్థం కావడం లేదా? అక్షయ్, శ్రావణి మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు, కానీ ఎవరో తన చేత ఇలా మాట్లాడిస్తున్నారనిపిస్తోంది. నా కొడుకే ఇంటి వారసుడు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆపకపోతే తర్వాత మనమేం చేయలేము. నా కొడుకు గురించి చెప్తున్నాను. నా మాటలు అర్థం చేసుకో శ్రావణి. నువ్విప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేవు. ఈ దత్తత వద్దని చెప్పే. శ్రావణి, ఈ ఇంటి యజమానురాలు మా పిన్ని. ఏం చెయ్యాలనుకున్నా తన ఇష్టం. విశ్వాన్ని దత్తత తీసుకుంటుంది. అవసరమైతే రోడ్డును పోయే వాళ్ళను కూడా దత్తత తీసుకుంటుంది. ఎందుకు అని మీరు ఎవరూ మా పిన్నిని ప్రశ్నించడానికి వీల్లేదు. శ్రావణి,
ఈ ఇంటి కోసం, నా కొడుకు కోసం ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. విశ్వయ్య గారిని దత్తత తీసుకున్నంత మాత్రాన ఈ ఇంటికేం మంచి జరగదు. ఏంటి శ్రావణి, మీ ఆయన ఆస్తిలో విశ్వాకి కూడా వాటా దక్కుతుందని ఇలా మాట్లాడుతున్నావా? శ్రావణి, నువ్వు ఇంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా ఆస్తి మొత్తం విశ్వ పేరు మీద రాసేస్తాను. అలాగే చేయండి శ్రీవారు. అప్పుడైనా మనం మనశ్శాంతిగా ఉంటాం. మీకంటే నాకు ఆస్తి పాస్తులు ఎక్కువేం కాదు.